అమ్మా నీకు జ్వరమే వచ్చి నువ్వెందుకు వచ్చినావు? ఇంట్లోకి వెళ్ళు. ఏడ తగ్గింది? ఇంకా తగ్గలేదు. ఇంట్లోకి పో అమ్మా, పో ఫస్ట్ ఇంట్లోకి పో. తాతయ్య ఆమె ఎందుకు మాట్లాడదు? ఆమెకు దేవుడు మాటలియలేదు బిడ్డ, ఆమె మూగామె. అయ్యో పాపం తాతయ్య. అమ్మా అమ్మా అన్నం కూర వండినా తలాబీలో పెట్టినా తాత బైక్ ఎడికెళ్ళి రాగానే ఇద్దరు కలిసి తినుండి. గోళీలు వేసుకున్నావా నువ్వు? నేను తిన్నా బాక్స్ కూడా పెట్టుకుంటాను. గోళీలు వేసుకున్నావా నువ్వు? సరే పోతాను. బాయ్ అమ్మ. బాయ్ అమ్మ. సింధు, నీ గురించి నీ క్లాస్కి వెళ్ళి వస్తున్నా. సార్ ఇప్పుడే వస్తున్నా, బస్సు మిస్ అయింది సార్. దేని గురించి సార్? దేని గురించి అంటావేంటి? నీ ఫీ ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. 1 మంత్ నుంచి చెప్తున్నా. వాట్ హ్యాపెండ్? సార్ ప్లీజ్ సార్. 1 వీక్ అయితే సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. నీకు హాల్ టికెట్ కూడా ఇవ్వను. సార్ ప్లీజ్ సార్, మా తాతకి చెప్పిన 15 డేస్ తర్వాత వడ్ల పైసలు వస్తాయి అన్నాడు సార్. అవి రాగానే కట్టేస్తాను సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? వడ్ల పైసలు వస్తాయి, బర్ల పైసలు వస్తాయి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనుకున్నావా, కూరగాయల మార్కెట్ అనుకున్నావా? నీ ఫీ గురించి ప్రిన్సిపల్ సార్ నాకు టార్చర్ చేస్తుంది. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ అంటే నేనేం చేయాలి? సార్ ఒక 10 డేస్ టైం ఇవ్వండి సార్. డూ వన్ థింగ్. ప్రిన్సిపల్ సార్కి మీ బాబాయ్ తెలుసు కదా, మీ బాబాయ్తో ఒకసారి ప్రిన్సిపల్ సార్కి కాల్ చేయించు. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. షూర్ సార్. పిన్ని బాగున్నావా? బాగానే ఉన్నా. ఎందుకు ఇట్లా వచ్చినావు? బాబాయ్ కోసం వచ్చిన పిన్ని. బాబాయ్ లేడా? ఎందుకు? బాబాయ్తోనేం పని నీకు? కాలేజ్లో ఫీజు కట్టలేదని ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలేదు పిన్ని. తాత వడ్ల పైసలు వచ్చినాక ఇస్తానని చెప్పిండు. బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా అని మాట్లాడిద్దామని వచ్చిన పిన్ని. బాబాయ్ పని మీద హైదరాబాద్ వేయండు. ఫోన్ చేయకు, ఫోన్ ఎత్తాడు, ఆయన బిజీగా ఉంటాడు. అయినా నీకు ఇంజనీర్ చదివేందుకే? మామూలు చదువు చదివితే ఏమైంది? మీ అయ్యి ఎప్పుడో చచ్చిపోయే, మీ అవ్వేమో మూగది. అది ఏమైనా రోగాల కుప్పే. ఉన్న పైసలన్నీ దాని తలగబెట్టుడే అవుతుంది. ఏ నుంచి వస్తాయి అనుకుంటారు పైసలు? మామూలు చదువు చదివితే ఏమైంది? ఇక ఆ ముసలాయనే సాత కాకపోయినా భూమి కౌలుకు వట్టి పంట వండించి ఆ పైసలన్నీ మీకే పెట్టబట్టే. ఆయనకు వచ్చే పింఛన్ పైసలు కూడా మీకే పెడతాడు. ఆయన ముఖానికి ఏనాడన్న రూపాయి మాకు ఇచ్చిండా? మీ అయ్య కొడుగ్గా నేను కొడుకు కాదా? ఇంకా సిగ్గు లేకుండా బాబాయ్ అని వచ్చినావా? మళ్ళీ ఇటు ముఖాన్ని వచ్చావు. అబ్బో ప్రేమతో మాట్లాడి బాబాయ్ దగ్గర 4 ముచ్చట్లు చెప్పి పైసలు దొప్పుకొని పోదామని వచ్చినావు. ఆ ముసలోని తినే ఇంకా అయితలేదు, మాది కూడా తింటున్నా వచ్చినావా? పోయి నుంచి.
అంజయ్ బాపు ఏం చెప్తున్నావే? ఏం లేదురా గడ్డిపోపు కట్టలు కట్టించింది అవి తీసుకొచ్చి దొడ్లేసిన. ఏ పాడు పట్టినావు కౌలు? 4 ఎకరాలు పట్టినా. ఏమో మధ్యనే జాతన అవుతుంది. 70 ఏళ్ళకి వచ్చినావు. మాకేమో ఉన్న 2 ఎకరాలు దున్నుకొని నాటేసుకుంటే జాతన అవుతలేదు. నువ్వు మంచిగా ఉన్నావే, మాకన్నా ఉన్నావు. ఏం చేద్దాంరా, మనవరాలు పెళ్ళి అయ్యేదాకా కష్టపడతా. ఆమె నువ్వు ఇంటికి ఇస్తే నా మనసు నిమ్మలం అవుతుందిరా. ఈసారి పెళ్లి చేస్తావా బాపు? 4 నెలలు అయితే ఆమె చదువు అయిపోతుంది. మంచి సంబంధం దొరికితే చదువు అయిపోయినాక పెళ్లి చేస్తా. చూద్దాం తీయే, ఏమైనా మంచి సంబంధం వస్తే నేనే చెప్తా. ఇక కరెంటు పెట్టేస్తా బైక్ అడుగు. సరేరా, నేను కూడా ఆ ఇంటికి పోయి బుక్కడం తిన తాకలి అవుతుంది. సరితే బాపు, నువ్వేం రాని వాళ్ళకి చూద్దాం ఏమైనా మంచి సంబంధం. సరే సరే. ఏంది బిడ్డ, అప్పటి నుంచి చూస్తానా చిన్నవైనట్టున్నావు? ఏం లేదు తాత. చెప్పు తల్లి, ఏమైంది? అయ్యో, ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతాను? ఈ తాతకు చెప్పవా? నేను బాధపడుతూ బిడ్డ. కాలేజ్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసని బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతే పిన్ని అమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది తాత. వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు బిడ్డ? పిన్ని వేసుంటుందో నీకు తెలియదా? నువ్వు ఏడొక బిడ్డ. రేపు ఎవరన్నా పైసలు అడగచ్చిస్తా, కాలేజీ ఫీజు కట్టు, సరేనా? ఒక్కో బిడ్డ, ఒక్కో. పద, అన్నం ఎందుకు, రాత్రి అయింది. శివుడు పొలం దున్నుతాడా ఏంది? శివుడు బాపు ఏం చేస్తున్నావురా? ఏం లేదు, ఇగో ఇవరి దాకా గొర్రు కొట్టిన కైకిలోళ్ళు వచ్చారు. ఇట్లా వచ్చినామే బాపు పొద్దున్నే. ఒక 20,000 కావాలరా. 20,000 దేనికి? బుజ్జి కాలేజీలో ఫీజు కట్టేది ఉన్నది. పైసలు కట్టకుంటే పరీక్ష రాయనిత్తలేరు. 10-15 రోజులు అయితే వడ్ల పైసలు వస్తాయి. సరే వడ్ల పైసలు వచ్చినాక మళ్ళీ నీకు ఇస్తారా? సరే అయ్యో దాని ఏమున్నది కానీ పొద్దుందాంలా రా, ఇంటికాడికి రా, ఇస్తా. పొద్దుందాం సరే, దాని ఏముంది. సత్తన్నపాట 1,20,000. 1,21,000. సేటుపాట 1,21,000. 1,22,000. సత్తన్నపాట 1,22,000. 1,25,000. బాబన్నపాట 1,25,000. 1,26,000. సేటుపాట 1,26,000. 1,28,000. బాబన్నపాట 1,28,000. 1,29,000. సేటుపాట 1,29,000. ఏమనగానే 1,30,000. బాబన్నపాట 1,30,000. ఏంది అడవులు పడతారు, ఇంకా మాట 4-5 సిటీలు గంతగానం పడుతుండే. బాబన్నపాట 1,30,000. ఒకటోసారి. ఏమవసరమే, అడవులు మిత్తి పడుతుంది, మూట్లకి కాదు 4 లెక్క పడుతుంది మిత్తి. బాబన్నపాట 1,30,000. రెండోసారి 1,30,000. బాబన్నపాట పోతుంది 1,30,000. మూడోసారి పోయింది. పోయిన నెల కంటే ఎంత పడుతుంది ఎక్కువ? 10,000 ఎక్కువైంది. పోయిన నెల కంటే 10,000 ఎక్కువ పడతారు. అడవులకు మిత్తి పడదు, అవది ఏం సిటీ పడదు, అడవులకు మిత్తి. ప్రసాద్ అన్న నమస్తే. నమస్తే నమస్తే, కూర్చో అన్న. ఇదిగో 10 లక్షలు లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకుంటుంది. హైదరాబాద్ రాసి నా ఇంట్రెస్ట్ పైసలు 2 రూపాయలు చూడరా. అదే అన్న శంకర్ అన్నకు ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో 20 లక్షలు తెచ్చి ఇస్తాడు, రూపాయి చొప్పున. మనము పైసల విషయంలో ప్రాంప్ట్ ఉంటామన్న, అడ్డగోలు మిత్తి తీసుకోం. రూపాయల చొప్పున అయితేనే తీసుకుంటున్నా, అర్థమైందా? నీకు రెండు రోజుల ముందు చెప్పే నీ పైసలు నీకు ఇచ్చేస్తా. సరే కాంతి, కాగితం తీసుకో, రాసిస్తా.
వన్ రూపాయలు చూసినావే సీఆర్ అన్న వన్ గొలుసులు వన్ ఏసాలు ఎవరికేలో వచ్చి ఈడ చిట్టీలు పెడుతుండు అంత పరిచయం ఉన్నదే మనకు. ఏ వాళ్ళ దగ్గర పోయి అడిగినా కానీ పానికే ఇచ్చినామని చెప్తారు. మనవులు కూడా గొర్రెలు మొత్తం అన్నే నమ్ముతారు. అంతేనా? వాడు మొన్న సావుకారిని అడిగితే కూడా ఆనకే ఇచ్చిన అంటుండు. మొన్న మా మల్లేశ్వరిని అడిగితే కూడా ఆనకే ఇచ్చిన అంటుండు. ఎవరిని అడిగినా ఆనకే ఇచ్చిన అంటారు. నా అందాబడి చూస్తే ఈ నేషాలు చూస్తే మాత్రం ఓ 3-4 కొట్టలు వేసుకొని పోయి ఓ 2-3 పానం తీసుకుని తట్టున్నాడు. ఏం చేస్తాడో దొరా. ఇక పైసలు తీసుకో బిడ్డ, కాలేలా కట్టు. పైసలు ఏడికెళ్ళి తెచ్చినావు తాత? నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు తాత. పైసల గురించి నేను ఇబ్బంది పడతలేను బిడ్డ. వడ్ల పైసలు వచ్చినాక ఇత్తనాన్ని బదలు తీసుకొచ్చిన. అయినా ఈ పైసల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? పరీక్షలు మంచి రాయి, ఏమంటానా? సరే తాత, బాయ్ తాత. సరే పైలంగా పో. బాబు ఏం చేసినవే? మొక్కజొన్న చేనుకు మూగిపురు పట్టిందిరా, మందు కొట్టిన. 10 డబ్బాలు కొట్టే వరకు పానం అంతా పుండు అయిందిరా. ఏ రాజేందర్ కానీ వెళ్తే వాడు కొట్టకపోతుండే నా సతగానే వేసానికి తోడు పెట్టుకున్నావు నువ్వు. ఇక కొడితే అయిపోయా. అయితే కానీ సింధుకు పెళ్ళాడ ఎత్తావా? చేయాలిరా. సిద్దిపేటలో పిల్లగాడు ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అట, మంచి సంబంధం అన్నారు. ఆలోచన చేయి మరి. 2-3 నెలలు అయితే దాని చదువు అయిపోతుంది. చదువు అయిపోయినాక పెళ్లి చేయాలి. పెళ్ళి అంటే అట్టి కాదు కదా, చేతి నిండా పైసలు ఉండాలి. నా పేరు మీద ఒక గుంట కూడా లేకపోయా. గదే 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండించుకొని బతుకుతాను. ఉన్నది గా ఒక్కిళ్ళు. ఆ ఒక్కిళ్ళు అమ్మి పెళ్లి చేస్తారా? ఆ ఇల్లు అమ్మితే నువ్వేడుంటావే? నాదేముందిరా, ఊళ్ళు లేకన్నా కిరాయి కన్నా ఉంటా, రేకుంటే 2 రేకులు వేసుకొని బతుకుతా. మనవరాలను మంచి ఇంటికి ఇవ్వాలరా, అది సల్లంగా ఉండాలి. అరే ఇవాళ నా ఇల్లు కొనేటోళ్ళు ఉంటే చెప్పరా? నీ అవ ఇల్లు కొనేటోళ్ళు మత్తుకున్నారు. మీ ఇంటి పక్క పొంటి వాడు సత్యంగానికే ఆ ఇనుప సామాన్ గోదాములు లేడా, వానికి ఇల్లు కావాలన్నాడు. వాడు తిరుగుతా ఉన్నాడు, 2-3 సార్లు చెప్పిండు వాడు. మరి అవును కానీ వీడు సుధాకర్కు లేదా ఇంట్లో ఇస్తా? వాని పాలు వానుకున్నదిరా. మరి వాడు నువ్వు మాట అడగపోయినావు? అరే సుధాకరు మన అన్నబిడ్డ పెళ్లికి ఇల్లు అమ్ముతా, మరి నీకు అవసరం ఉందా అని అడగపోయినావు? నేను ఎట్లా అడగాలరా బిడ్డ, నువ్వు అన్న అడుగురా. అడుగుతుంది మరి, నేను అడుగుతుంది. వానికి ఫోన్ చేస్తా ఒక మాట. మనకి ఫోన్ చేసి మరి వాడు తీసుకుంటా అంటేనేమో మనకి ఇద్దాము, లేదంటే బయట వాళ్ళకనే చెప్దాము. అది సత్యంగా అయితే అడిగిండు. సరేనా? చేస్తావు. నేను హలో సుధాకర్, బాగున్నావు తమ్మి? అన్న బాగున్నా. అంత మంచిదేనా అన్న? అంత మంచిదే తమ్మి, ఊళ్ళో అంత మంచిదే. కానీ ఒక చిన్న విషయం రా. చెప్పన్నా. ఏం లేదు, బాపు బుజ్జి పెళ్లి గురించి ఇల్లు అమ్ముతా అంటుండు. నువ్వు ఉంచుకుంటావారా మరి ఇల్లు? నేను సిద్దిపేటనే ఇల్లు కట్టుకుంటుంది కదనే, నాకెందుకే ఇల్లు? ఏం లేదు తమ్మి, నేను ఒక మాట అడగాలని అడుగుతున్నా. మీ ఇంటి పక్క నుండి సత్యంకి అవసరం ఉందట, మరి నీ వాటా ఉంచుకుంటావా అమ్ముతావా అని అడుగుదామని ఫోన్ చేసిన తమ్మి. నాకేమొద్దన్నా, నా వాట కూడా అమ్మేయిరి. సరే తమ్మి, మరి రేపు పొద్దుగాల నువ్వు వస్తే మాట్లాడదాం ఒకసారి. ఆ ఇల్లు కొలిసి మొత్తం లెక్క ఒకసారి లెక్క చూసుకొని ఒకసారి మాట్లాడదాం రా తమ్మి రేపు పొద్దున. సరే నేను వస్తానే. సరే తమ్మి మరి. సరే ఏం లేదా బాపు, వానికి సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నా కదా, నేను నాకెందుకే ఇక ఇల్లు, నాది కూడా అమ్మేసేయర్రి పొత్తుల అంటుండు. నమస్తే. 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 ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఈ బీ సంచులు లోడ్ పెడదామని నింపుతాం. అంతేనా? తోటి చిన్న విషయం ఉంది మాట్లాడేది. సరేనే, కూర్చో పని వస్తున్నా. అన్న అంత మంచిదేనా? అంత మంచిగా సత్తానా? ఏం చెప్తున్నావు మరి? ఏం కదా? ఏముంది, ఏం లేదు, నీతో 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చిన. చెప్పు, ఏం సంగతి? ఈ గోదాం గురించి జాగ చూస్తున్నా అంటే కదా మొన్న. చూస్తున్నానే, ఆడవాడు 2-3 జాలు చూసిన. మరి మీ ఇంటికనే కలిసి ఉంటుంది జాగా, తీసుకుంటావా? అవునా? ఎవరో బాపదే? అంజయ్ బాపు జాగంతో వాళ్ళ మనమరాల పెళ్లికి. అవునా? మరి మంచిగా కలిసి ఉంటుంది, తీసుకురాదు. 800 కాదు అది?
కొలవాలి 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. 400 చిల్లర వెళ్తుంది కదా. వెళ్తుంది. సరే, నువ్వైతే గోదాం కొనుక్కొస్తుంది. సరే నువ్వైతే కొలిపి చూద్దాం. మరి రేపు రారాదు? రేపు వస్తా. రేపు అయితే కొలిపించి దాని ఏందో లెక్కేసి సరేనా? ఏందో మాట్లాడదాం. చూద్దాం. కూడా సాయం చేసినట్టుంటది. వాళ్ళ మనమరాలు పెళ్లి చేస్తారట పాపం. అరే అవునా? ఇంకేంది నీతో అమ్ముతాను చెప్పిరా? అన్నాడు. నేను ఒక తిరిగి చెప్పిండు అని సుధాకర్ని కూడా అడిగిన. సుధాకర్ని అడిగితే వద్దు అన్న, నాకు ఏమొద్దు, నేను సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నా, ఎవరైనా బేరమో తమ్మేసి అని చెప్పేసిండు. సరేనా? సరేనా? కొలిపోయిందా? కొలిపో. నేను వస్తే చూస్తాం. అటు మీది పడ్డా బాబు, మీది పట్టు. ఉత్తరం దక్షిణమా? ఉత్తర దక్షిణం. ఎన్ని ఫీట్లు ఉంది? 60 ఫీట్లు ఉందా? అగో సుధాకర్ కూడా వచ్చాడు కదా. బాబాయ్ బాగున్నా? బాగున్నావా? మంచిగా ఉన్నావారా? బాగున్నా. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా బాబాయ్. అమ్మ ఇట్లుందారా? ఉంది బాబాయ్, రండి. పెద్ద మనుషులు వచ్చినట్టు గారా, పోయేటప్పుడు మందరిచ్చిపోతా. సరే బాబాయ్. సుధాకర్ కూడా వచ్చింది కదండి, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. నమస్తే సుధాకర్. అంత మంచిగా సుధాకర్? అంత మంచిదేనా? సత్తన్న మొత్తం 470 గదాలు వచ్చింది. చుట్టూరుగా నువ్వు అన్నట్టు ఇడిచి పెడితే 2 ఫీట్లు తీసేసినాం. 2 ఫీట్లు తీసేస్తే 470 గదాలు వచ్చింది. దానిలో పెద్ద బాబు ఒక 70 గదాలు ఇడిచిపెట్టి 400 గదాలు అమ్దాం అనుకుంటున్నాం. 400 గదాలు 5000 నడుస్తుంది. పెద్ద మనిషి ఏమంటుండే 5000 గదాలు చొప్పున అమ్దాం అనుకుంటుండు. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. సరేనే, ఓ 32 పెడతానే అన్న. పూర్తిగా గంట అడ్డగోలు అడగకే. మొన్న ఎంత పోయింది కదా రామ్లో? 4500 ఏమో పోయిందన్న. 4500 పోయింది మొన్న. నీ అది రోడ్డు దగ్గర ఉంటుంది కానీ జర అది. సత్తన్న దానికి దీనికి ఏ పాటు దూరం ఉంది, ఒక 30 గదాలు ఉంటుంది కావచ్చు దానికి దీనికి తేడా. నువ్వు అట్లా అంటే ఎట్లానే పురాత 3200 కాదన్న, ఇంకొక మాటను. సరేనే, ఓ 3500 పెడతా. స్పాట్ క్యాష్, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏమంటావు అంజానా? లోకం ఇది ఎట్లా నడుతుందో అట్లా నడిపోయింది. మీకు తెలియదు ఏమున్నది. సత్యనా, పెద్ద మనుషులు ఒక మాట చెప్తే వింటావే? సరే, నీకైనా ఏం జరగద్దు, పెద్ద మనిషికైనా ఏం జరగద్దు. సరేనే చెప్పు. మనం పోయి అట్లా పోయి మాట్లాడుకుంటున్నాం. పోరు సార్, సుధాకర్ సార్. సత్యనా, ఇక గజానికో 4000 ఎక్కడికి ఉండండి. అబ్బా బాగా ఎక్కువైతుంది. సత్తన్న ఏం కాతీయే, ఊళ్ళో నడిచే రేటే, ఇద్దరికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. వాజిబ్ ధరనే చెప్పినంత ఏం కాతి. సరే కానీ మరిగా అన్న రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటావు అన్న? సరేనే, వారం రోజుల్లో క్యాష్ కట్టేస్తా, రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. సత్తన్న రిజిస్ట్రేషన్ కాగానే కన్స్ట్రక్షన్ మొదలు పెడతావా నువ్వు? లేదు, ఇప్పుడు లేదు, ఒక 3-4 నెలలు పడుతుంది. మరి నువ్వు కట్టుకునేదాకా బాబు పాయింట్లోనే ఉంటాడు. ఎప్పుడైతే ఇల్లు మొదలు పెడతావు అప్పటిదాకా బాబు పాయింట్లు ఉంటాడు. సరే ఉన్నది, పెద్ద మనిషి ఏమైతే ఉన్నది. అదే చెప్తున్నా, ముందు ఒక మాట ఉండదు. సుధాకర్, అన్న 400 గజాలకు 16 లక్షలు వస్తాయి తమ్మి. సింధు పెళ్లికి 8 లక్షలు తీద్దాం. బాబుకు ఒక 2 లక్షలు ఇల్లు చదువుకుంటాడు, 70 గజాలలో ఇల్లు వేసుకుంటాడు. నువ్వు ఒక 6 లక్షలు తీసుకో తమ్మి, ఏమంటావు? 6 లక్షలు ఏంటి? 6 లక్షలు మాకేమైనా దానం ఎత్తారా? మీ పెద్ద మనుషులు అంతా కలిసి మాకు అన్యాయం చేస్తారని నేను ఇక్కడికి వచ్చిన. మాకు వచ్చేది 8 లక్షలు, బరాబర్ 8 లక్షలు ఇవ్వాలి. మీరు ఆర్థికంగా బాగానే ఉంటుంది. సుధాకర్ గవర్నమెంట్ జాబ్ అయినా పెద్ద ఆయనకు 2 లక్షలు ఇస్తే ఏమవుతుంది? ఎవ్వరు చూడు మాకు జాబ్ ఉన్నది, మంచిగా బతుకుతారు, ఏమైనా మా మీద ఏడ్చుడే. అయినా మా కష్టాలు మాకున్నాయి. ఆయనకి ఏం తక్కువ? నెలకు పింఛన్ వస్తుంది, కౌలు పట్టుకొని చేసిన పంట పైసలు వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాడు? చిన్న కొడుకు 1 రూపాయి ఇయ్యలే, అన్ని పెద్ద కొడుకు కుటుంబానికే ఇస్తాడు. ఈయన కాదా? ఈయనకు అనలేదా? ఆయనకు అన్నట్టు ఇంకా పెన్షన్ పైసలకు కౌలు పైసలకు ఆశపడతావమ్మా నువ్వు? ఇది పద్ధతి కాదు. ఆ పెద్ద కొడుకు చనిపోయే, కోడలు ముగదైనా పానం బాగానే ఉండదు. అట్లనే పిల్ల చదువుకోబట్టే వాళ్ళందరికీ ఎప్పుడు ఖర్చుల మీద ఖర్చులు ఉంటాయి. గా పైసలతో నీకెందుకమ్మా? అదేమన్నా లోకం మెచ్చం ముచ్చటేనా నువ్వు మాట్లాడేది? లోకం దేం పోతుంది? పెట్టేటోళ్ళ చేసేటోళ్ళ? రేపు ఈయన సాతగాక మంచాల పడితే ఎవరు చేసి పెట్టాలి? మళ్ళా రాడా నా ఇంటి దగ్గరికి? వా శాతగాని ఇంత మందాయి సత్త కానీ నీ ఇంటికి రాను, నీతో చేయించుకోను. 10 మందిలో నా ఇచ్చేది తీయకు, నీకు దండం పెడతా. నాకు 2 లక్షలు ఏమద్దు, 1 పైసా కూడా వద్దు. పెద్దోనికి 8 లక్షలు, చిన్నోనికి 8 లక్షలు ఇవ్వండి. నేను ఎట్లన్నా బతుకుతా. బాబు నువ్వు బాధపడచ్చు, చేస్తాం కానీ ఎప్పుడో చేస్తాం కానీ బాధపడచ్చు. ఇంకేం చూస్తాను మా ఇంటికి. హలో
ఏమైనా ఇక చిట్టి పైసలు పంపవా? వారం రోజులు అవుతుంది, ఇంకెప్పుడు పంపుతావే? గమ్మత్తున్నది ఏంటన్న ఊకే ఫోన్ చేయించుకుంటారు. పంపు ఫోన్ పే చేయి. సరే అంజన్న అట్లా మంచిదేనా? మంచిదేనే. ఇల్లు అమ్మినవాడేగా, రిజిస్ట్రేషన్ కూడా అయిందాడే కదనే? అవునే, మనవరాల పెళ్లి కోసం ఇల్లు అమ్మిన. మనవరాల పెళ్లి ఇంకో 3-4 నెలల టైం ఉన్నది. అప్పటిదాకా ఈ పైసలు ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి? మిత్తికి దవని వచ్చింది. సరే ఎన్ని ఉన్నాయి? 8 లక్షలు ఉన్నాయి. సరే, నేను అవతల వాళ్ళకైతే రూపాయల చొప్పున మిత్తి తీసుకుంటా, నీకైతే 2 రూపాయల చొప్పున ఇస్తా. ఎందుకంటే మనమరాలు పెళ్లి ఉంది అంటున్నావు కదా, వారం రోజుల ముందు చెప్పు పెళ్లికి, తెచ్చి నీ పైసలు నీకు ఇచ్చేస్తా. సరేనా? కాగితం రాసిస్తావు. సరే అంజయ్య, జాగ్రత్త, కాగితం జాగ్రత్త. వారం రోజుల ముందు చెప్పు, తెచ్చిస్తా. సరేనా? ఏమైంది బాబు, పొద్దుపోయి తింటున్నావు? పొలం కాడ జర పని ఉండరా, ఆడికి వేసిన. అన్నం తింటావారా? ఇప్పుడే తినొచ్చిన, కోడలు మంచిగా పప్పు వండింది తినొచ్చిన. అవును కానీ సింధుకు పెళ్లి చేస్తా అంటివి కదనే బాబు? అవునరా, చేయాలరా. మరి సిద్దిపేటలో పిల్లాడు ఉన్నాడట, ప్రభుత్వ ఉద్యోగము, సిద్దిపేట ఎంపీడీ ఆఫీస్లో పనిచేస్తారట. మంచి పేరు గల కుటుంబం అట, మంచి వాళ్ళట. ఒకసారి ఆలోచన చేయి. మరి మంచి కుటుంబం అయితే మనకు మంచిదే కదరా. మరి ఒక మాట నువ్వు సుధాకర్ని అడగస్తావా? అడుగుతుంది. అదే అన్నబిడ్డ పెళ్లి చేద్దాంరా సుధాకర్ ఎట్లాంటివి అని ఒక మాట విచారణ చేస్తే వాళ్ళని రోజు రమ్మన్నా. సరే బిడ్డ. ఇంకేదా బాబు? పోతా మరి. బాపు మంచిగున్నారా అనే? మంచిగున్నారా? బాగున్నా. కూర్చో బిడ్డ. బాపు ఊళ్ళో అంతా నిమ్మలమేనా? నిమ్మలంగానే ఉందిరా. ఏం పని చేస్తారు బాపు? ఏమున్నదిరా, గదే కౌలు కట్టుకున్న పొలం దున్నుకుంటానా, బతుకుతానా. అరే బాపు, శివుడు మంచి సంబంధం తీసుకొచ్చిండ్రా బుజ్జికి. పిల్లాడు మంచోడట, నౌకరు చేస్తున్నాడు, మంచి సంబంధం అటరా. సంతోషం బాపు, మంచి ముచ్చటి చెప్పినావు. దేవుని దయ వల్ల ఈ సంబంధం ఓకే అయితే దాని జీవితం బాగుపడుతుంది. రేపు ఏ టైంకి వస్తారా? అట్నే 12 గంటలకు వస్తారట్రా. సరే బాపు, నేను వస్తా రేపు. సరే, మాట్లాడదాం రా. ఏంది పోతావు? ఆయన వచ్చి విలువంగానే ఉరుకుతావు. అయినా నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు? ఆనాడు ఇల్లు అమ్మినప్పుడు పెద్ద మనుషుల ముందు ఏం మాట్లాడినావు? నీతో చేయించుకోవాలి సత్తే ఇంత విషం దాయి సత్తా నీ ఇంటి గడప దొక్కాలని మాట్లాడితే కదా. ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు? సిగ్గు అనిపించలేదా కొంచెమన్నా? ఏం మాట్లాడుతున్నావు ఇంతకు? ఏంది నీకు నోరు బాగాలేస్తుంది? 10 మందిలో నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడింది పెద్ద మనిషి. అయినా నువ్వు వాళ్ళ దిక్కే మాట్లాడతాను. ఏం బుద్ధి అనిపించలేదు కొంచెమన్నా నీకు? నీకు దండం పెడతా కానీ రాగే. నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి కనుక వేయినావనుకో, నువ్వు వచ్చేసరికి నా శవం ఉంటది. నా సంగతి ఎంత చూపిస్తా నీకు. నువ్వు బాధపడకు బిడ్డ, ఎట్లయితే ఉంటే గట్లయితుంది. నువ్వు మా గురించి ఆలోచించకు. పిల్లలు జాగ్రత్త. పద బిడ్డ. అన్నీ ఉన్నానికి ఏం చేయలేకపోతుంది, నన్ను క్షమించదు. సరేరా, మేము పోయేస్తాం. పెద్దబాబు, పిల్లగాని వాళ్ళు ఫోన్ చేసారు, అర్ధ గంటలు వస్తారట. బుజ్జి రెడీ ఉన్నదా? రెడీ ఉందిరా. మరి మన పాలు అందరికి చెప్పినా? అవే అందరికి చెప్పినా. అదే మరి నేను వాళ్ళని తోలుకొని వస్తా, ఇంటికాడ తయారు. సరే సరే.
ఈరోజు నా పుట్టినరోజు తాత, నన్ను దీవించు. బిడ్డ నిండా నూరేళ్ళు సల్లంగా బతుకు. అమ్మా. బిడ్డ ఇవాళ నీ పుట్టినరోజు కదా, బాపుకు దండం పెట్టుకో. ఇవాళ నీ పెళ్లి సూపులు బిడ్డ. నువ్వంటే మీ బాబుకి ఎంతో పానం. నీ పెళ్లి చూసి మీ బాబు ఎంత సంతోషపడేటోడు. బిడ్డ సింధు రామ్మా. పిల్ల దృష్టం మంచిగుండే, మంచి సంబంధం దొరికిందే. ఏ వాళ్ళు పెద్ద కట్నం కూడా ఏం డిమాండ్ చేస్తలేరు కదా బాపు. ఏమంటారు, ఇంత బంగారం పెట్టి పెళ్లి చేసి ఇమ్మంటారు. ఆలోచన 65 లక్షల కట్నం ఇస్తారట, మంచి గవర్నమెంట్ నౌకరి. అయినా మన పిల్లని ఇష్టపడంటే పిల్ల అదృష్టం మంచిగా ఉంది, మంచిగా సుఖపడుతుంది అమ్మాయి. ఏమంటావు బాపు, ఆలోచన చేయి. మరి ఆ బుజ్జికి ఆయనతో ఒక్కదానికి పెళ్లి చేసి ఎత్తుమంటే పని వచ్చిపోతుంది. చూడు ఏం చేస్తున్నావురా? బాబు కూర్చోయే, పూజ చేసుకుంటున్నా.
చదివినావా? తాగిండ్రా. ఏమైందే బాపు, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైందే? శివుడు ఏమైంది అంటే మొన్న సుధాకర్ దగ్గరికి పోయి మాట్లాడవంటి కదరా, వాని ఇంటికి పోతే వాని భార్య అంతా రచ్చ చేసింది అన్న మాటలు అన్నదిరా. ఏమన్నది? వాని నా దగ్గరికి రానిత్తలేదురా. నువ్వు పెళ్లి కనుక పోతే నువ్వు ఇంటికి వచ్చే వరకు నా శవం చూస్తావు అన్నదిరా వాడిని. అరే నీ అమ్మ గామ అంటే అవుతుంది. ఆయే మేము లేమా ఊర్లో లేమా? ఆడువా ఊరు కాదా? ఆయే పోయి అడుగుతుంది. నేను మన పాలెలను తీసుకుపోతా. నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు లేకుంటే అదే నువ్వు బాధపడకే. ఇప్పుడు మరి వాడు గడకపోతే ఎవరు గడగాలనే? అది రానిస్తలేదురా. రానియకపోతే మేము మాట్లాడతాము. నలుగురు పెద్ద మనుషులు తీసుకోపోతా, అడుగుతా. ఎందుకు రానిదో అడుగుతా. నువ్వెందుకు బాధపడుతున్నావే? ఎట్లయితే అట్లయితే నేను పోయి అడుగుతా అని చెప్తున్నా కదా. అడుగు చిన్న కొడుకురా. వాడిని సుధాకర్ గారి దగ్గర పోదాము, అడుగుదామే. బిడ్డ అంటే బాగా ప్రేమరా బాబు. నేను అత్త అన్నాడు. అట్లా కాదే, కానీ అది కోడలు ఏం చేసిందో తెలుసారా? అనరాని మాటలు అన్నదిరా. నేను చెప్పేది దాని కాళ్ళు ఎవరు అడుగుతారా? అరే నీ ఎవరేం పోతానే అడుగుతానే అనంగానే అయిపోతుంది. ఆయే పెద్ద మనుషులు తీసుకోపోతా, అడుగుతా అని చెప్తున్నా కదా. నువ్వు బాధపడకు బాబు, ఫస్ట్ తుడుచుకో, బాధపడకు. నేను అడుగుతానే పెద్ద మనుషులు తీసుకోపోతా, మనోళ్ళని పాలోళ్ళని తీసుకోపోతా, అడుగుతా అని చెప్తున్నా కదా. నువ్వు బాధపడకు. హలో, నేను సీన్ సెట్ మాట్లాడుతున్నా. సీన్ సెట్ చెప్పే. ఏం లేదే, నాకు సిద్దిపేటలో ప్లాట్ కొన్నా. నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులా? సరే చేస్తుంది. ఒక 10 రోజులు టైమే రాదే నాకు. చేస్తా. 15 రోజులు ఇచ్చేసేది. సరేనే చేస్తా 10 రోజులలో వేసేస్తుంది. సరేనా? సరే, ఓకే. 15 రోజులలో డబ్బులు అరేంజ్మెంట్ చేస్తా. సరే కాంతి, 15 రోజులకి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. అంతే, పైసలు ఎప్పుడు అరేంజ్ చేస్తే అప్పుడే చేసుకుందాం. రే, రాత్రి 12 గంటల వరకు డీసీఎం తీసుకురా. గంట సేపట్లో సామాన్ చదువుకొని పోవాలి. రాత్రికి 2 గంటల లోపే మనం ఊరిసి పెట్టిపోవాలి. సరేనా? ఒక 5 నిమిషాలు నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అంజయ్, మన మొదలు పెళ్లి ఖాయమైనాడు కదా? అవునే, ఖాయమైందే. ఇంకా పైసల గురించి చెప్పిపోదామని వచ్చిన. అరే 2-3 రోజులు ఇస్తుంది. ఇలా ఏ వారమే? ఇవాళ శుక్రవారం. సోమవారం వచ్చి తీసుకపో. సరేనా? మంచి. నాలుగు రోజుల తర్వాత రమ్మన్నాడు. ఫోన్ చేస్తే కలతలేదు. ఇంటికేమో తాళం వేసింది. ఎటు వెండో ఏందో.
రమేష్, అరే రమేష్, ఆ కోతులు సంతకేమిరా? కోతులు చల్లకుండా వసం అవుతలేదు, మక్క పీసులకు వచ్చినాయి, కోతులు వసం ఎత్తలేవు. నీ అమ్మ శివుడు, బాబు చెప్పే, నీ అమ్మాయి కోతులతో వసం అవుతలేదే. ఏమైంది బాబు గిట్ల వచ్చినావు? అరే శివుడు, ఈ సిటీలో ప్రసాద్ గారు కనబడ్డారా? ఎందుకే? వానికి 8 లక్షలు ఇచ్చిండ్రా. ఈ అమ్మ గానికి ఎందుకు ఇచ్చినవే పైసలు? ఓదికు ఊళ్ళో అంతా వాని గురించి లొల్లి అవుతుంది, గాని దగ్గర ఎందుకు పైసలు పెట్టినావు నువ్వు? ఏమరా ఇంట్లో ఉంచుకొని ఏం చేయాలని వానికి వడ్డీకి ఇచ్చిండ్రా 8 లక్షలు. రామశంకర, జాగా పంపించిన తర్వాత పైసలు నువ్వు తీసుకొచ్చి నాకు ఒక మాట చెప్పిన అయిపో. ఊరంతా అదే లొల్లి అవుతుంది తెలియదు. ఆయే గానికి ఎందుకు ఇచ్చినవే? అది మన ఊరు కాదు, మన లెక్క కాదు. ఇప్పుడు ఎట్లరా? ఎట్లా చేద్దాము ఇప్పుడు? ఏందో ఇక ఊర్లో అయితే ఇదే నడుతుంది. 2-3 కోట్ల దాకా తీసుకొని పోయిందట. నీకు తెలియకుండా నా తాడా తెలియదు, ఇంకో తాడా, మొత్తం అందరి తాడా పైసలు తీసుకొని పోయిందంటారు. అదే లొల్లి అవుతుంది ఊరంతా. నీకు తెలియదా? ఏ గానికి ఎందుకు ఇచ్చి కాలబెట్టవు పైసలు? జరగటన్నా చేయరా? ఎట్లనో చేద్దాం తీయే. పెద్ద మనుషులు అందరు కూడా దాని మీద తిరుగుతావు. నువ్వైతే బెంగటీలకు పొల్లు ఆగమవుతుంది. నువ్వేం బెంగటీలకు ఎట్లనో చేద్దాం తీ పైసలు. సరేరా, రందివాడకే నువ్వు. నీ అబ్బాయి ఎంత పని చేసిండే? నువ్వు ఎంత ఇచ్చినవే? 10 లక్షలు ఇచ్చిననే. నువ్వెంత ఇచ్చినవే? నేను 8 లక్షలు ఇచ్చిన. నేను నువ్వెంత ఇచ్చినవే? నేను 4 లక్షలు ఇచ్చినే. నీ అవ్వ వీడు ఎంత పని చేసిండే వీడు? నీ అవ్వ అనవసరంగా నీ దగ్గర నా దగ్గర తీసుకో, నా దగ్గర తీసుకో, అందరి దగ్గర తీసుకో, 4 కోట్లు వేసుకొని పీకేండి వీడు. తాళం బలం ఏముంది అన్న? ఏం లేదు ఇంట్లో. నీ అవ్వ నా పోలీస్ కంప్లైంట్ అవుతుంది. అరే అందరం పోయి నీ నడురి పోలీస్ నడురి. ఎటువేండే? ఏమన్నా జాగ్రత్త తెచ్చినా? అదే జాడలో నువ్వేమైనా ఇచ్చినావే? మనవరాలు పెళ్లి కోసం ఇళ్ళ మీద పైసలు తీసుకొచ్చి ఇచ్చింది. 8 లక్షలు ఇచ్చిన. అయ్యో ఎంత పని చేసినవే నువ్వు. దీనికి పైసలు ఇచ్చినావు బాబు? పైసలను ఎత్తుకొని వేరే రాష్ట్రం దాటిపోయిండు. వాళ్ళ చుట్టాలకు అందరికి ఫోన్ చేసినాము, ఎక్కడ లేడు, దొరకలేడు. పైసలని నీకు వచ్చుడు పైసలు కష్టం బాబు. మేమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోతున్నాం. తాత పడుకోలేదా ఇంకా? నిద్ర పడతలేదు. ఏమైంది? ఏం లేదు బిడ్డ, మన ఇళ్ళ అమ్మిన పైసలు, నీ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న పైసలు ఆ సిటీలో ప్రసాదాన్ని చేతులు పెట్టిన. వాడు ఊరందరి దగ్గర మోసం చేసి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా. తాత పైసలన్నీ పోయినాయి. ఇప్పుడు నేను పెళ్లి ఎట్లా చేయాలి బిడ్డ? టెన్షన్ బిడ్డ ఏడోకు తాత. పొద్దుగానే బాబాయ్ వాళ్ళని పిలిపిద్దాం తాత. శివుడు బాబాయ్ని, సుధాకర్ బాబాయ్ని రమ్మందాం తాత, మాట్లాడదాం తాత. ఏమో బిడ్డ, నాకంత భయం అవుతాను. నా పెళ్లి గురించి ఆలోచించక తాత. ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరానికి అవుతుంది తాత. ఇప్పుడు నేనేం చేయాలి? రేపు పొద్దుగాల మనం మాట్లాడిద్దాం తాత. ఇప్పుడు నువ్వు వండుకో తాత, గిట్ల టెన్షన్ పడకు తాత. నీ ఆరోగ్యం ఇప్పటికే బాగుండట్లేదు. ప్లీజ్ తాత పండుకో తాత. రేపు పొద్దుగాల మాట్లాడదాం తాత. వస్తున్నానే. వచ్చిన దగ్గర దాకా వచ్చిన. అబ్బా అంజనా మళ్ళా వచ్చిన. అవే వీనింటికి వీనింటి చుట్టూ ఏం తిరుగుతున్నావే నువ్వు? అబ్బాయి నేను చూస్తే నాకే గోస అనిపిస్తుంది. వాడు రాడే, ఇక వాడు వేరే రాష్ట్రం వెళ్ళిపోయింది. ఒక 5-6 కోట్లు వేసుకొని వెళ్ళిపోయింది. వాడు పైసలు రావే, నేను చూస్తే గోస అనిపిస్తుంది. నువ్వు పైసలు రావు, ఇక జాలిచ్చిపోయే. నేను చూస్తే గోస అనిపిస్తుంది. పోనీ నా మనవరాలకు తండ్రి లేడురా, తల్లి మూగదిరా. దాని పెళ్లి కొరకు ఇల్లు అమ్మిన పైసలు 8 లక్షలు నీ మీద పెట్టి కదరా.
ఇప్పుడు ఎట్లా నా మనోరాలు పెళ్ళి ఎట్లా? దాని పెళ్ళి ఎక్కడ చేయాలి? ఎట్లా చేయాలి? దానికి అన్యాయం చేయకురా, దానికి అన్యాయం చేయకురా. అయ్యో అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి? నేను ఎడపోవాలి, ఎడపోవాలి, ఎడపోవాలి. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से शीला की जवानी I'm too sexy for you मैं तेरे हाथ బాబు బాబు ఏమైంది? బాబు 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 సుధాకర్ అంత మంచిదేనా తమ్మి? అంత మంచి చేసావు బాబు రానే. అంత మంచిదే తమ్మి. ఏం పని చేస్తారే? ఏముంది ఇక నాట్లు వేపిస్తున్నాము. నాటేస్తాం. నిమ్మలంగా వెళ్ళిరా? ఏం లేదు తమ్మి, సింధు పెళ్లి గురించి ప్లాన్ వాళ్ళు ఫోన్ చేస్తుర్రు. ఏం సమాధానం చెప్పాలా వాళ్ళకు? నేను మాట అడుగుదామని వచ్చిన. ఎట్లా చేద్దామంటావు? బాపు చనిపోయి 2 నెలలు అయింది కదనే, ఏడాదిలోపు పెళ్లి చేయొద్దంటారు కదనే. ఏ ఆడవిళ్ళ పెళ్లికి తప్పేముండదు తమ్మి. అంతేనా? ఆడవిళ్ళ పెళ్లి చేస్తే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందట. పెద్దయ్య గారిని అడిగినాం, చెప్పిండు కాలుగడి కన్యాదానం చేస్తే ఆ పుణ్యం నీకేస్తా తమ్మి. ఏంది మేము కాళ్ళు కడగన్నా? మాకు మల్లోడు మోపు చేసిర్రా? జరా మమ్మల్ని ఇట్లా నిమ్మలంగా బతకనే రాదురి. ఏయ్ నువ్వు మాట్లాడతా నీ సంగతి చెప్తాను. మొన్న ముసలోడు చచ్చిపోతే సావుకు దినాలకు 1,00,000 రూపాయలు దాకా అయినాయి. ఇప్పుడు ఆమెకు కాళ్ళు కడి కన్యాదానం చేసి ఆమె అత్తగారింటికి పంపించి ఆమెకు జీవితాంతం ఒడిబియాలు సారాలు పోసుకుంటూ ఆమె చుట్టూ తిరుక్కుంటుంటాం. ఇక మేము మా పిల్లలు గంగల పోని. గట్లా మాట్లాడుతున్నావేందమ్మా? ఆ పెద్దబాబు జరిపాయే, ఆ పిల్లకు మీరు చెప్తే ఇంకెవరు ఉన్నారు? మీరే కదా చూసుకోవాల్సింది. మమ్మల్ని బతకమంటారా సావమంటారా? ఊరోళ్ళ కన్నంతా మా మీదనే ఉన్నది, మేము మంచిగా బతుకుతామని. మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి. ఇగో నన్ను కాదని గనక ఈ పెళ్లికి ముందర పడ్డావనుకో, నేను ఇదే ఇంట్లో ఊరేసుకొని దత్తా చెప్తానా. ముసలోడు ఉన్నాను రోజు నాకు చేసింది ఏం లేడు. ఇప్పుడు ఆయన చచ్చి మా ఎంబడ పడతాడు. సరే నీకు ఇష్టం ఉంటే పెళ్లికి ముందర వాడు, లేకపోతే లేదు. కానీ పెద్దబాబు గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడితే మంచిగా ఉండదు. పెద్దబాబు ఏం చేసిండని మాట్లాడుతున్నావు అమ్మా? సుధాకర్ చిన్న ఉన్నప్పుడు పోలియో వస్తే ఆయనకి ఎంత సేవ చేసిండో మాకు తెలుసు. చిన్న 7 ఏళ్ల పిల్లగానప్పుడు గుండెకి రంధ్రం పడితే 2 ఎకరాల జాగా మీద 1 ఎకరానికి 1 కోటి రూపాయలు పోతుంది. ఇవాళ 2 ఎకరాల జాగా మీ గుండాపిజం చేయించిండు. ఇవాళ 2 కోట్ల రూపాయల జాగా అయినా కూడా ఒక్కరోజు కూడా ఫీల్ కాలేదు. అయ్యో నా జాగా నా కొడుకు మంచిగా బతికిండు, చల్లగా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఇవాళ 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం చిన్నామకి వచ్చేదే కదా. వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతుర్రా? నువ్వు ప్రతిసారి ఏం చేసిండు అని కాల్చుకు తింటున్నావు ఏందమ్మా? ఇంటికి వచ్చిన వాళ్ళతో కనీసం మర్యాద లేదు. సుధాకర్ నువ్వు కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు అవన్నీ పాత ముచ్చట్లు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా మా కుటుంబంలో ఊకే తల దూస్తూ నీకు ఏం అవసరం? అసలు నీకు అంత ప్రేమ ఉంటే కాలుగడి కన్యాదానం చేసి పెళ్లి చేసి సాగదాం పో. మేము అద్దంటానమా? అవునమ్మా, బరాబర్ ముందర పడతా. నేను చిన్న ఉన్నప్పుడు నాకు తిండికి లేనప్పుడు పెదవాపు తిండి పెట్టిండు, నా ఆకలి ఇచ్చిండు. అదే కృతజ్ఞతతో నేను ఇలా దేవుడు ఇచ్చిన కాడికి మంచిగున్నా ఆ పిల్ల పెళ్లి చేస్తా, ముందర పడతా. నువ్వు ముందర పడితేది పడకపోతేది. ప్రతిసారి ఏందమ్మా ఈ టార్చరు? సుధాకర్ నువ్వు బాధపడక తమ్మి, ఏదున్నా నేను ముందర పడతా చేస్తా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకమ్మా వచ్చిన వాళ్ళని పెద్ద మనుషుల్ని బాధపెడతావు, ఆ బుజ్జిని బాధపడతావు, కనీసం భర్తను కూడా మంచుకుంటావు, ఆయన కూడా బాధపడతావు. ఎందుకమ్మా ప్రతిసారి ఇది? చేయిపో, మాటలు చెప్పినట్టు కాదు. చేసి చూపిస్తా, బరాబర్ చేసి చూపిస్తా. ఏముందామా? ప్రతి ఒక్కరు చెప్పేటోళ్ళే.
మన పోయినా మొన్న సేమ్ ఇల్లు బేరం చేసి నాడు ఎట్లా లొల్లి పెట్టిందో అదే లొల్లి ఇంట్లో పోతే వాడిని సుధాకర్ నువ్వు మాట్లాడినది ఆమెనే మాట్లాడుతుంటది అన్ని మాకే ముడి పెడతారా అని చెప్పి మాట్లాడుతున్నాను. సరే అన్న నేను మాట్లాడతా. ఒక్క నిమిషం. ఏమైంది సుధాకర్? ఏమైంది తమ్మి? ఏమైంది చెప్పు, ఏమైంది? అన్న నన్ను క్షమించాడు. నా భార్య వల్ల నేను ఏం చేయలేకపోతున్నా. నా ఆవిడితనాన్ని ఆసర తీసుకొని నా మీద పెత్తనం చేస్తుంది. సుధాకర్ అర్థమైంది తమ్మి, నాకు నీ బాధ అర్థమైంది. బాధపడకు. కేవలం నా పిల్లల కోసం వస్తుంది. నా అన్న బిడ్డ కూడా ఏం చేయలేకపోతుంది. సుధాకర్ ఎట్లేదు ఉంటే అట్లయితే తమ్మి. నేను చెప్పేది నువ్వు ఎట్లయితే ఉంటే అట్లయితుంది. నేను చేస్తా అని చెప్తా వద్దని చెప్పినా. నువ్వు బాధపడకు తమ్మి, బాధపడకు. ఎట్లయితే ఉంటే అట్లయితే చేద్దాము. నువ్వేం టెన్షన్ పడకు. చిన్న పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వేం బాధపడకు. ఇక నేను చూసినా కదా తమ్మి నీ పరిస్థితి. ఒక 20,000 ఇస్తున్నా. నా అన్న బిడ్డ దగ్గరలో చూసుకోవాలి తమ్మి. ఈ పైసలు ఇస్తున్న విషయం ఎవరు చెప్పక దండ పెడతా. నా భార్య కూడా చెప్పొద్దు. సరే అన్న ఎట్లా నువ్వు బాధపడకు. ఇంకా పైసలు కావాలంటే కూడా నేను ఇస్తాను. అదే ఊరోళ్ళ సహకారం తీసుకున్నాను చేద్దాం తమ్మి. నువ్వేం బాధపడకు. నీ పరిస్థితి నాకు అర్థమైపోయింది తమ్మి. ఆమె నిన్ను నిగ్రహిస్తలేదు, నాకు అర్థమైంది. మొన్న ఇల్లు అమ్మినారు అట్లా చేసింది, ఇవాళ అదే పరిస్థితి ఉంది. ఇక నీ రోజు పరిస్థితి నాకు అర్థం కాదు తమ్మి. నేనేమనుకుంటలేను, బాధపడకు. ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. సరేనా తమ్మి? నువ్వు బాధపడకు. నీకెంత డబ్బులు కావాలి నేను ఇస్తాను. సరే చేద్దాం. ఇస్తాను. శివ చెప్పరా స్వామి? ఏం చేస్తున్నావురా? ఏముంది ఇవాళ సోమవారం కదా గుడికి పోదామని. కొబ్బరికాయ బూరుసారి అది ఏరేదాడు అంత తీసుకుని పోదామని. శివయ్య ఊరంతా నీ గురించి అనుకుంటాను. సింధు పెళ్ళికి నువ్వే ముందట పడ్డవాడు కదరా? అవునరా. సొంత ఇంటోలే ఆ పిల్లని వదిలేసిండ్రు. సద్ది తిన్న రేవు తలవాలంటారు. ఎన్నడో ఆ ముసలైన నీకు ఎప్పుడో బుక్కిటి తిండి పెట్టినందుకు ఇవాళ ఆ పిల్ల కాళ్ళు గడిగి లగ్గం చేస్తున్నావు చూడు. నీకు ఎన్నిసార్లు చేతులు ఎత్తి మొక్కినా తప్పులేదురా. ఈ విషయం గురించి మన 10th క్లాస్ గ్రూప్ లైవ్లో పోస్ట్ పెట్టినరు. దీని గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తుండ్రా. ఆ చిట్టిలోడు ఆ ముసలానికి చేసిన మోసానికి ఊరంతా బాధపడ్డారా. ఏదేమైనా ఆ కుటుంబానికి నువ్వు అండగా నిలబడ్డందుకు ఊరంతా గర్వపడుతుండ్రా. మన 10th క్లాస్ బ్యాచ్ మొత్తం నీ అనుకున్నదిరా. ఎవరి స్తోమతగా తగ్గట్టు వాళ్ళు ఒకరు 500, ఇంకొకరు 1000, ఇంకొకరు 5000 కూడా ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏదేమైనా అడుగు ముందటికి నీ వెనుక మేమున్నాం. థ్యాంక్ యూ రా.